సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. తమిళనాడు రాజకీయాలు గంటకి రోజుకి కాదు గంట కొట్టాన్ని తీసుకుంటున్నాయి. నిన్న సుధపూస మాటలు చెప్పిన స్టాలిన్ ఈ రోజుకి ఏఐడిఎంకేతో కలిసి పనిచేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. తను కాకపోతే తన కుమారుడైనా లేకపోతే తన ప్రతినిధి ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనేది ఆయన కండిషన్. అలాగే పళనిస్వామి డిప్యూటీ సీఎంకి కూడా అంగీకరించేసట. అయితే పళనిస్వామికి ఏంటంటే ఆయన సీటు కింద నిప్పు పెట్టడానికి అవతల పక్క షణ్ముగన్ రెడీగా ఉన్నాడు. 35 మంది ఎమ్మెల్యేలను తీసుకొని టీవీకి వెళ్ళటానికి. ఇవన్నీ కూడా స్థానికంగా తమిళనాడు మీడియాలో వస్తున్న కథనాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. తన పొరపాటు తన తప్పు తెలియకుండా లేకుండా అనవసరంగా బీజేపీ ఈ ఊబిలో చిక్కుకుపోయింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ వ్యవస్థ అనగానే అది బీజేపీ కంట్రోల్ చేస్తుందనే మనం అందరూ భావిస్తారు కదా. ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది. కోర్స్ ఇందులో బీజేపీ ఇంట్రెస్ట్ కూడా ఉండవచ్చు అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఏంటంటే, విజయ్ తనకున్నటువంటి యాక్చువల్లీ ఆయనకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచింది. 108 స్థానాలు గెలిచారు. అందులో కోర్స్ 2 స్థానాల్లో విజయ్ గెలిచాడు కాబట్టి టాలీ అసెంబ్లీలో టాలీ 107 టీవీకేకి సంబంధించి. కానీ ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఆయన న్యాచురల్గానే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక టెక్నికల్గా కొన్ని విషయాలు చెప్తుంటే అనిపిస్తుంది ఏంటంటే, పొలిటికల్లీ ఆయన ఏం చేశాడంటే అవసరం లేని ఒక విషయాన్ని ఫస్ట్ బయటకు తీసుకొచ్చాడు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీతో తన పొత్తు లేదా 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడము, దీనికి తీసుకొచ్చాడు. అదే టైంలో అటు ఏడీఎంకే డిఎంకేలు రెండూ కలిసి తెర వెనక మంతనాలు జరుపుతున్నాయన్న వార్తా కథనం రావడం. సో దీంతో ఈ రెండిటి మధ్య ఇవన్నీ ఆలోచించుకొని టీవీకే విజయ్ ఏం చేశాడంటే 107 + 5 112 సీట్స్ 112 మంది సభ్యుల బలం ఉంది అని గవర్నర్ను వెళ్ళి కలిశారు. అసలు మెజారిటీ బలం ఎంత ఏంటి ఇవన్నీ అక్కర్లేదు నిజానికి మాట్లాడితే. ఆయన అంటే కొంతమంది చెప్తున్నది ఏంటంటే, పొలిటికల్ అంశాల్లో ఆయన కామ్గా ఉంటే గవర్నర్ మీద ఎక్కువ అది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. అంటే గవర్నర్ ఎంతోసేపు ఆ గవర్నమెంట్ లేకుండా, అంటే ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయకుండా ఉండలేరు. సో గవర్నర్ ఎవరికొకరికి పిలవాల్సి వస్తుంది. సో అట్లాంటి ఒక ఆప్షన్ లేకుండా చేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. సో నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, దీంట్లో 2 ఉంటాయి. టెక్నికాలిటీస్ చూడదామా లేకపోతే నిజంగానే నైతికత చూద్దామా అని అంటే కనుక, నైతికంగా విజయ్ ప్రభుత్వం ఫామ్ చేసుకునే అవకాశం విజయ్ కల్పించాలి. నైతికంగా నేను అదే అంటున్నాను. కర్ణాటకలో యడ్యూరప్ప సింగిల్ లార్జెస్ట్ పార్టీ, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 2nd పొజిషన్లో ఉంది. అండ్ ఇంకోవైపు జేడీఎస్ ఉంది. కాంగ్రెస్ జేడీఎస్ కలుస్తాయి అనుకుంటున్నటువంటి టైంలో